గుడివాడ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మీద విశాఖపట్నంలో ఒక కేసు నమోదైంది. అంటే లా విద్యార్థిని అర్జున ప్రియ అనే ఒక అమ్మాయి కొడాలి నాని మీద కేసు పెట్టింది. ఏం పెట్టిందో, ఏ రకంగా పెట్టిందో స్వయంగా ఆవిడ మాటలోనే ఒకసారి తెలుసుకోండి. ముందుగా అండి, నేను ఇంతకాలం వెయిట్ చేయడం అంటే నేను గతంలో కూడా కంప్లైంట్ ఫైల్ చేశానండి. గతంలో కూడా పెట్టింది. పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను గతంలో కూడా ఇలా మాట్లాడినందుకు. కానీ అప్పుడు పోలీసులు తీసుకోలేదు కంప్లైంట్. తీసుకోకుండా నన్ను వెనక్కి పంపించేశారు. కానీ ఇప్పుడు నేను కంప్లైంట్ ఫైల్ చేయగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. చూశారు కదా, గతంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ అర్జున ప్రియ అనే లా విద్యార్థిని ఈ కొడాలి నాని మీద కేసు ఫైల్ చేయడానికి వెళ్తే ఈ పోలీసులు కేసు టేకప్ చేయలే. ఇప్పుడు మళ్ళీ ఇదే అర్జున ప్రియ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేస్తే ఇప్పుడు పోలీసులు టేకప్ చేశారు. అంటే అప్పట్లో పోలీస్ వ్యవస్థ రాజకీయ కనుసైగుల్లో ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థను సరిగ్గా పనిచేసినిచ్చేవాళ్ళు కాదు. ప్రజలకు న్యాయం చేయాలన్నా, శాంతి భద్రతలు కాపాడన్నా పోలీసుల్ని సరిగ్గా డ్యూటీలు చేయనిచ్చేవాళ్ళు కాదు ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళకి స్వేచ్ఛనిచ్చింది. పోలీసులు కూడా చక్కగా డ్యూటీలు చేస్తారు. అందుకు తగ్గట్టుగానే కేసు పెట్టిన ప్రతి క్షణం ఏవైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేలా పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈరోజున కొడాలి నాని కూడా కంప్లైంట్ ఫైల్ అవడంగానే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అందులో ఈవిడ చెప్పే మాటలు ఏంటంటే అసభ్యకర పోస్టులు, అసభ్యకర పదజాలం, ఇష్టానుసారంగా మాట్లాడడం, నోటుకి ఎంత వస్తే అంత. ఎందుకంటే లకారాలతో సంబోధించుకుంటూ, మీకు తెలుసు కదా కొడకల్లారా అమ్మ అవన్నీ మీకు తెలిసినాయి. ఎందుకంటే ఆయన నోటు అంటే ఎటువంటి మాటలు వస్తాయో అంత దారుణంగా మాట్లాడతాడో మీకు అంతా తెలుసు. అలాంటి కొడాలి నాని మీద ఈవిడ ధైర్యంతో వెళ్ళి కేసు కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు టేకప్ చేసి అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఎందుకంటే పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని కొడాలి నాని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ని ఉద్దేశించి ఎంత దారుణంగా మాట్లాడాడో ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది. సో చట్టపరంగానే ఏదో కక్ష సాధింపు రాజకీయాలు అనుకుంటారేమో, అలాంటివి ఏమీ కాదు. చట్టపరంగానే అన్ని సాక్ష్యాధారాలు సేకరించి అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా అసెంబ్లీలో గతంలో ఈ కొడాలి నాని చంద్రబాబు గారి కుటుంబాన్ని ఎంత అవమానకరంగా మాట్లాడాడో, అంతేకాకుండా మాధవరెడ్డి అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని ఉద్దేశించి తర్వాత ఈ చంద్రబాబు గారి భార్య నారా భువనేశ్వరి గారికి ఏదో అక్రమ సంబంధం అంటగట్టేలా రకరకాల మాట్లాడినటువంటి కొడాలి నానిని ఖచ్చితంగా ఇట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదు. కొడాలి నాని ఇది అంశం మీద మాట్లాడాడు. ఆ తర్వాత అంబటి రాంబాబు కూడా సేమ్ ఈ మాధవరెడ్డి విషయం గురించి ఇలాగే మాట్లాడాడు. వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత వల్లభనేని వంశీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఈ రకంగానే మాట్లాడి ఎంత నీచాతి నిజంగా అక్రమ సంబంధాలు అంటగట్టినట్టు ఎంత దారుణంగా అసెంబ్లీలో మాట్లాడినవి అలాంటి మాట్లాడినటువంటి ఈ ముగ్గురిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఇందులో కొడాలి నాని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదు. ఎందుకంటే అత్యంత దారుణంగా మాట్లాడాడు. పోస్టులు కానీ రకరకాలుగా మాట్లాడిన విధానం. ఎందుకంటే ఈ కొడాలి నానికి ఈ రాజకీయ భిక్ష పెట్టిందే ఈ టీడీపీ. ఈ టీడీపీ నుండే వెళ్ళి టీడీపీ వాళ్ళని ఎంత దారుణంగా మాట్లాడి అసలు ఎంత నీచంగా మాట్లాడేవాడంటే ఇలాంటి వారిని ఉపేక్షించకూడదు. ఎందుకంటే ఇది కాకుండా ఆల్రెడీ విశాఖపట్నంలో కేసు నమోదైంది. ఇంకొక కేసు కూడా కొడాలి నాని మీద రెడీగా ఉంది. అదేంటో కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి యొక్క కూతురు ఐశ్వర్య కూడా ఈ కొడాలి నాని మీద కేసు ఫైల్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుందంటూ ఒక వార్త వస్తుంది ఇంటర్నల్గా మనకు తెలిసినటువంటి వార్త ప్రకారం. ఎందుకంటే గతంలో రజనీకాంత్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనకు సంబంధించినటువంటి మన రాష్ట్రంలో ఒక ఈవెంట్ జరుగుతుంటే దాంట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో రజనీకాంత్ గారు చంద్రబాబు గారిని పొగిడి ఒక మాట మాట్లాడారు. అంతేకాకుండా మొరగని కుక్క లేదు, ఇష్టానుసారంగా మురుగుతూ ఉంటాయి, ఏది చేసినా సరే మన పని మనం చేసుకుంటా పోవడం అంటూ ఒక డైలాగ్ చెప్పారు. సో దాన్ని వీళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డినే అనేసినట్టు వాళ్ళు క్రియేట్ చేసుకుని కొడాలి నాని అలాగే ఆర్కే రోజు ఇష్టానుసారంగా రజనీకాంత్ ఆ రోజున విపరీతంగా తిట్టారు. జగన్మోహన్ రెడ్డిని తిడతావా, చంద్రబాబు నాయుడిని వెనకేసుకొస్తూ జగన్ రెడ్డిని తిడతావంటూ ఇష్టానుసారంగా పచ్చిపూతులతో కొడాలి నాని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడాడు రజనీకాంత్ గారిని ఉద్దేశించి. సో రజనీకాంత్ అంతటి అగ్ర హీరోని ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదంటూ ఐశ్వర్య కూడా ఒక కేసు పెట్టబోతుందంటూ ఒక వార్త వచ్చింది. అంతేకాకుండా ఇంకో కేసు కూడా రెడీగా ఉంది. అదేంటంటే గుడివాడలో భారతీయ సంస్కృతిని మంట గలిపేలా క్యాసినో ఏర్పాటు చేశాడు. క్యాసినో అంటే తెలియదు మీదకి తెలియదు.
భారతీయ సంస్కృతిని మంట గలిపేలా ఈ గుడివాడ కొడాలి నాని చేసినటువంటి అత్యంత దారుణమైన పని ఏంటో తెలుసా? క్యాసినో ఏర్పాటు చేశాడు. భారతీయ సంస్కృతిని సంక్రాంతి టైంలో భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఉంటే ఆ టైంలో క్యాసినో ఏర్పాటు చేసి రకరకాలుగా విదేశీ యొక్క ఆచారాలన్నిటి ఇక్కడ పెట్టి ఎంత దారుణంగా చేశాడంటే, ఇలాంటి భారతీయ సంస్కృతిని మంట కలిపిన వాళ్ళకి కఠినంగా శిక్ష వేయాలంటూ ఇంకో కేసు కూడా గుడివాడలో నమోదు కాబోతా ఉంది. సో ప్రస్తుతానికి ఈ 3 కేసులు మాత్రం ఖచ్చితంగా ఈ కొడాలి నాని మీద కేసు ఫైల్ అవ్వబోతుంది. అంతేకాకుండా నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని నా తండ్రిని అవమానించిన వాళ్ళని కడ్రాయిర్తో ఊరేగిస్తా, నేను రెడ్ బుక్లో రాసుకుంటున్నా, రెడ్ బుక్లో ఉన్న ప్రకారంగా చట్టపరంగా వాళ్ళని శిక్షిస్తా, కడ్రాయిర్తో ఊరేగిస్తా అని చెప్పి నారా లోకేష్ గారు యోగలం పాదయాత్రలో శపథం చేశారు. మరి ఈ శబదానికి వెనక ఉన్నటువంటి ఆంతర్యాలు రేపు జరగబోయే ఖచ్చితంగా ఈ అరెస్టుల పర్వంలో కొడాలి నాని ఖచ్చితంగా నారా లోకేష్ గారు అన్న మాట ప్రకారం ఏవైనా జరగబోతాయా అనేది కూడా కొద్దిగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ ఏదేమైనప్పటికీ కొడాలి నాని ఒక అరెస్ట్ కనుక జరిగితే చాలామంది రాజకీయవేత్తల్లో ఒక అలజడి రేగడం మాత్రం గ్యారంటీ. ఎందుకంటే కొడాలి నానిని అరెస్ట్ చేశారంటే ఇక సామాన్యులు మేమంతరా బాబు అంటూ ఆల్రెడీ సోషల్ మీడియాలో కొంతమంది అరెస్ట్ అవుతున్నారు, సీనియర్ నాయకులు కూడా అరెస్ట్ అవుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కొడాలి నాని కూడా అరెస్ట్ అయితే కనుక రేపు పరిణామాలు ఇంకా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఏం చేయలేదు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పి చాలామంది ఇప్పటికీ కొంతమంది ఇలాంటి వారికి కాస్త భయం పట్టుకుంటుంది. ఎవరు నాయనో కొడాలి నాని అరెస్ట్ అయ్యాడరా అంటే ఆ మాట వినడానికి విరలం. ఎందుకంటే కొడాలి నాని ఒకప్పుడు ఒక రేంజ్లో విపరీతంగా మాట్లాడేవాడు. అసలు కన్ను మిన్ను కాలేదు కదా, ఎవడైతే నాకేంటి, నన్ను ఎవడేం చేస్తాడా, నా ఇంటర్వ్యూలుగా ఏదో రకరకాల మాటలు మాట్లాడతారు కదా, నేను చేయగలరా, ఏం చెందగలరా, రకరకాలుగా మాట్లాడి విమర్శించినటువంటి కొడాలి నానిని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదంటూ చాలామంది మాట్లాడుతున్నారు. ఈ రోజున కొడాలి నాని అరెస్ట్ కోసం వేచి చూసేవాడు చాలామంది. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా గెలిచిన తర్వాత కూడా ఈ కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి ఎంత దారుణంగా మాట్లాడంటే, వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని వీళ్ళు ముగ్గురు కలిసి ప్రెస్ మీట్లో పెట్టి గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడిని తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించినటువంటి ఈ కొడాలి నానిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కొడాలి నానికి బుద్ధి చెప్పాల్సిందే. ఇలాంటి వారికి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పడితేనే రేపొద్దున వేరే వాళ్ళని విమర్శించాలి, వేరే వాళ్ళ గురించి ఇలా అసభ్యకరంగా మాట్లాడంటే భయం పుట్టుకుంటుంది. ఎందుకంటే రఘురామరాజునే సొంత పార్టీలో రఘురామరాజునే ఏమీ చేయకపోయినా ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత చితక్కొట్టారు. ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి రఘురామరాజుని ఎంత దారుణంగా కొట్టారు. అలాంటిది ఇలాంటి వారిని ఎంత చేసినా ఇప్పటివరకు ఉపేక్షించడం చాలా చాలా సిగ్గుచేటు. ఇక ఇటీవల ఉపేక్షించేది లేదు. ఇలాంటి వారికి కఠినమైన శిక్ష చేయాల్సిందే.